ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? మొదటి 3 నెలలు చాలా సెన్సిటివ్ అంటారు. ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి? ఇది దాదాపుగా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి వచ్చే ఫేస్. ఇందులో ఎగ్జైట్మెంట్తో పాటు కొంచెం భయం కూడా దాగి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలు బేబీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఫేస్. కాబట్టి బేసిక్ కేర్ చాలా ముఖ్యం. ఈ టైంలో బేబీ ఆర్గన్స్ ఫామ్ అవుతాయి, కాబట్టి బాడీకి ప్రాపర్ సపోర్ట్ అవసరం. మొదటగా ఫుడ్ గురించి. మీకు నాజియా, వామిటింగ్ ఉన్నా కూడా కంప్లీట్లీ ఎంప్టీ స్టమక్గా ఉండకండి. చిన్న చిన్న మీల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోండి. హోమ్ మేడ్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అన్నింటికంటే బెస్ట్. రా లేదా హాఫ్ కుక్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్ పూర్తిగా తగ్గించాలి. డాక్టర్ సలహా మేరకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ప్రధానం. నెక్స్ట్, హైడ్రేషన్. రోజంతా తగు మోతాదుల్లో లిక్విడ్స్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ వల్ల వీక్నెస్, డిజినెస్ పెరుగుతాయి. తర్వాత రెస్ట్ అండ్ స్లీప్, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టయర్డ్గా అనిపించడం మామూలే. ఎప్పుడు బాడీకి రెస్ట్ కావాలి అనిపిస్తే అప్పుడే రెస్ట్ తీసుకోవాలి. నిద్రకు ఒక పక్కా షెడ్యూల్ తయారు చేసుకోవాలి. దెన్ కమ్స్ ఫిజికల్ యాక్టివిటీ. కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు, అన్లెస్ డాక్టర్లు చెప్తే తప్ప. లైట్ యాక్టివిటీస్, స్లో వాకింగ్ పర్లేదు, కానీ బరువు పనులు అవాయిడ్ చేయాలి. మెడికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ అడ్వైస్ లేకుండా ఏ టాబ్లెట్ కూడా తీసుకోవద్దు. డాక్టర్ చెబితే తప్ప సాధారణమైన పెయిన్ కిల్లర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో కామన్ సిమ్టమ్స్ విషయానికి వస్తే నాజియా, వామిటింగ్, బ్రెస్ట్ టెండర్నెస్, మైల్డ్ క్రాంప్స్ ఇవన్నీ నార్మల్. కానీ తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్ ఉంటే వెంటనే డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రెస్ అండ్ ఎమోషన్స్. ఈ ఫేజ్లో మూడ్ స్వింగ్స్ చాలా కామన్. ఇలాంటి సందర్భాల్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సపోర్ట్ సిస్టమ్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇక ఈ ఫేజ్లో ప్రయాణాల గురించి చెప్పాలంటే లాంగ్ ట్రావెల్ అవాయిడ్ చేయడం బెటర్, ఎస్పెషల్లీ ఎర్లీ వీక్స్లో. తప్పనిసరి అయితే డాక్టర్ అడ్వైస్ తీసుకొని ప్లాన్ చేయాలి. అండ్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి ప్రెగ్నెన్సీ డిఫరెంట్. పోలికలు పెట్టుకోకుండా, పానిక్ అవ్వకుండా మీ బాడీ ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి. ఫైనల్గా, ఫస్ట్ ట్రైమిస్టర్లో పర్ఫెక్ట్ రొటీన్ అవసరం లేదు, కేర్ఫుల్ రొటీన్ అవసరం. సాధారణ అలవాట్లైన మంచి డైట్, సరైన నిద్ర, సరైన హైడ్రేషన్, క్రమం తప్పకుండా డాక్టర్ అపాయింట్మెంట్స్, ఇవే హెల్దీ ప్రెగ్నెన్సీకి స్ట్రాంగ్ ఫౌండేషన్.